ఉన్నతమైన నామానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవిచ్చిన తరుణం ధన్యమైనది, నీవిచ్చిన భాగ్యం ఉన్నతమైనది నాయన. అటువంటి కృప మమ్మల్ని భద్రపరచు, ధైర్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం కాబట్టి నాయన వీరిని నడిపించడం, మాతో మాట్లాడడం, మమ్మల్ని తాకడం, మా జీవితంలో కావాల్సిన గొప్ప కృపను అనుగ్రహించమని సంస్థానికి ఆధారపోతున్న నిర్మాణపరుస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం మిక్కిలి వినయంతో బతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి ఆనందించుకుందాం. సముద్రపు అలలు గర్జించినా ఎగిరెదను నీతో నేను, నీరెక్కలో నిత్యం నన్ను దాచుము, నీ శక్తితో నన్ను నింపుము, నీ రెక్కలలో నన్ను దాచుము, నీ శక్తితో నన్ను నింపుము. సముద్రపు అలలు గర్జించినా ఎగిరెదను నీతో నేను, సమస్తమును ఏలే తండ్రి, భయమేలా నీ తోడుండగా, భయమేలా ఇక నుండగా, భయమేలా నీ తోడుండగా, భయమేలా ఇక నుండగా. మన దేవుడు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ఎటువంటి భయాలు ఉండవు. యేసయ్యా నిత్యం నీవే ఆశ్రయం, నీ శక్తితో నన్ను నింపుము. మరొకసారి కలిసి యేసయ్యా నిత్యం నీవే ఆశ్రయం, నీ శక్తితో నన్ను నింపుము. అందరూ కలిసి సముద్రపు అలలు గర్జించినా ఎగిరెదను నీతో నేను, సమస్తమును ఏలే తండ్రి, భయమేలా నీ తోడుండగా, భయమేలా ఇక నుండగా, భయమేలా నీ తోడుండగా, భయమేలా ఇక నుండగా, ఇక నుండగా, ఇక నుండగా, భయమేలా నీ తోడుండగా,
భయమేలా ఇకనుండగా, సముద్రపు అలలు గర్జించిన ఎగిరెదను నీతో నేను, సమస్తమును ఏలే తండ్రి. భయమేలా నీ తోడుండగా, భయమేలా ఇకనుండగా, బైబిల్ అనేది వాగ్దాన గ్రంథం అని పిలువబడింది. మనుషులు చేసే వాగ్దానాలు కావివి, మనుషులు ఇచ్చే మాటలు కావివి. ఇది దేవుడు మనం సృష్టించినవాడు, మనం సృజించినవాడు, మన కొరకు తన విలువైన ప్రాణాన్ని చిందించినవాడు ఇచ్చిన మాట. ఆయన మాటని తప్పవాడు. ఎందుకంటే మనుషులు మారకపోవచ్చు, మనుషులు మాట ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన మాట మరిచిపోవచ్చు, మరవకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈ విధంగా ఉండొచ్చు. ఎవరో ఒకరు కొంతమంది ఉండొచ్చు, అంటే రేర్ అంటారు చూడండి, ఆ రీతికి ఎవరో ఒకరు ఉండొచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనం, దేవుని మార్గంలో నడుస్తున్న మనకి దేవుని ఒక కంప్లీట్గా చెప్తుంది ఏంటంటే, నీవు కనుక భవిష్యత్తు గురించి భయపడినట్లయితే, ఇక్కడ దేవుడు సెలవిస్తుంది ఆయన ఏర్పరచుకున్నాడంట. మరి ఆయన ఏర్పరచుకుంటే మరి ఆయన నమ్మే కదా నువ్వు రక్షణ పొందావు, ఆయన నమ్మే కదా ఆయనలో కొనసాగుతున్నావు, ఆయన నమ్మే కదా నువ్వు స్తుతిస్తున్నావు. మరి అబ్రహాం చూసుకున్నట్లయితే సమస్తం ఆస్తులు ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాయి, కానీ తన జీవితంలో కుమారుడు అనేవాడు లేడు. అదే కదండి, తన జీవితంలో ఏమీ లేదు, ఒక్క ఆ లోటు తప్ప ఏం లేదు. సమస్తం కలిగి ఉన్నాడు, విగ్రహాలు చేస్తున్నాడు, అవి జీవం లేని విగ్రహాలని తెలుసు, ఆస్తి ఉంది, జనాంగం ఉంది, పనివారు ఉన్నారు, చక్కటి భార్యని ఇచ్చాడు దేవుడు. కానీ అబ్రహాము దేవుడిని ఎలా నమ్మాడంటే, నార్మల్గా ఆ ఏజ్లో 100 yearsలో దేవుడు తనకి ఒక గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎవరైనా నమ్ముతారండి ఈ రోజుల్లో, కానీ నమ్మరు. ఆ సమయంలో నమ్మలేని పరిస్థితి. తను నవ్వచ్చు. ఈవెన్ సారా కొన్నిసార్లు దేవుడు వాగ్దానం చేసిన ఒకనొక టైంలో కూడా ఈ విషయం ఎప్పుడైనా సారా నవ్వింది. ఒకసారి దేవుడు అబ్రహాం దగ్గరికి మరో వ్యక్తితో వచ్చి కలవడానికి, అంటే ఒక దేవతతో వచ్చి కలవడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా ఈ సందర్భం జరుగుతుంటే సారా చిన్నగా నవ్వింది. అంటే తనకు తెలుసు ఇది అసాధ్యమని, ఇది జరగదని తనకు తెలుసు. కానీ దేవుడికి తెలుసు. ఆల్రెడీ ఎప్పుడైతే అబ్రహాముని పిలుచుకున్నాడో తన భవిష్యత్తుని దేవుడు డిజైన్ చేశాడు. ఏ ఏజ్లో ఇవ్వాలి, ఎలా జరగాలి, రేపు దినమున ఇస్సాకు ఏ విధంగా బ్లెస్సింగ్ ఉంటాడో, ఇస్సాకు పిల్లలు ఏ విధంగా బ్లెస్సింగ్గా ఉంటారో దేవుడికి అన్నీ తెలుసు. తన భవిష్యత్తుని దేవుడు డిజైన్ చేశాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి. మన జీవితాలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. చెప్పే నాకు ఉంటుంది, వినే మనకే ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎవరికి భయం ఉండదండి. మన ఫ్రెండ్ మనకన్నా వేరే స్థాయిలో ఉండొచ్చు, మన బంధువులు మనకు వేరే స్థాయిలో ఉండొచ్చు. ఎవరికి దేవుడు ఇచ్చిన రీతిగా వారు ఆ పరిస్థితిలో ఉంటారు. కానీ కంప్లీట్గా భవిష్యత్తు గురించి భయం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండదు. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడంటే, మనుషులు ఏర్పరచు. ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే మనుషులు ఏర్పరచుకుంటే వారు మధ్యలో వదిలేస్తారు. దేవుడు అలా కాదు, ఈజ్ నాట్ లైక్ దట్. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కాబట్టి. మనుషుల చేతిలో మనం పెడితే ఖచ్చితంగా నష్టపోతాం, మనకి గ్యారంటీ అని చూడండి. కొన్ని ప్రోడక్ట్స్ మనం కొంటూ ఉంటాం, బై వన్ గెట్, నాట్ లైక్ దట్. మనం కొన్నట్లయితే ఇప్పుడు మొబైల్ అనుకోండి, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, మనం తీసుకుంటే వాళ్ళు వారంటీ ఇస్తారు, 1 year వారంటీ ఎలా ఇస్తూ ఉంటారు. కొన్ని ఫోన్స్ ఉంటాయి, అవి మనకి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. కొన్ని పేర్లు ఇప్పుడు చూసినట్లయితే కొన్ని మొబైల్స్ ఆ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ పేరు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. మనకి చాలా విచిత్రమైన పేర్లు. నాకు తెలిసి కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళు ఫోన్ తయారు చేసి వాళ్ళ ఇంట్లో నిక్ నేమ్స్ అవన్నీ పెట్టేస్తాం. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి నేమ్లు వస్తాయో మనం ఊహించలేం, ఆ విధంగా వస్తాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇంతగా అబ్రహాం భవిష్యత్తుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు, అసాధ్యమైన కార్యం చేశాడు. ఇంకో విధానం చూసుకున్నట్లయితే యోసేపు జీవితం మనందరికీ తెలుసు కదా.
నిజంగా ఆ జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో చిన్న సమస్య వస్తుంది. ఆ చిన్న సమస్య ఇంకా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ఆరాధన చేస్తాం, ప్రతిరోజు వాక్యం చదివేస్తాం, మన స్పిరిచువల్ లైఫ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటాం. కానీ చిన్న చిన్న జరుగుతుంది చూడండి. ఇప్పుడు నార్మల్గా ఒక రోడ్ పైన వెళ్తాం, ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్తాం. ఏదో సందర్భాల్లో మనకి నడిచినప్పుడు మనం పడవచ్చు. పడినప్పుడు మనం వెంటనే పడిపోయి లేచేమనుకుంటాం, అయ్యో అనుకుంటాం, పెయిన్ని చేతులు దులుపుకుంటాం. లేదంటే బైక్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నడవట్లేదు కాబట్టి బైక్ మీద చూడండి, బైక్ పైన వెళ్తూ ఉంటాం. ఏదో సందర్భంలో కంగారులో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సందర్భాలు ఉంటాయి, ఎవరికి జరిగిందో తెలియదు కానీ నాకు జరిగిందని చెప్తున్నాను. ఈ బైక్ పైన వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్టాండ్ మనకి కంగారులో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక స్టాండ్ అనేది కొంచెం గుచ్చుకుంది అనుకోండి, అంటే కట్ అయింది అనుకోండి, చిన్నగా ఏదైనా తీసుకుని ఏదో సందర్భంలో కంగారుగా దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఈ బైక్ వల్ల నాకు తగిలిందని చెప్పి బైక్ని కింద పడేసి కొట్టేసి బైక్ని విసిరేసి విరిచేసి చేస్తామంటే చెయ్యం. ఎందుకంటే ఆ మిస్టేక్ మనది, మనం చూసుకుంటాం, మనలో మనం సరి చేసుకోవాలి. మనం చూసుకోక లేదంటే అనుకోకుండా జరిగింది కాబట్టి మనం దానికి ఆయింట్మెంట్ రాసుకుంటే ఏదో అది మంది కాబట్టి సో మనం దాన్ని తగ్గించుకోవడానికి ఏదో రీతిగా చూస్తాం ఇలా. సో మనం చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా భవిష్యత్తు అనేది దేవుని చేతిలో పెట్టినప్పుడు మనం అంటే ఆ ప్రభువా నా జీవితం నీ చేతిలో పెట్టేస్తాను, నా జీవితం నీకే ఇచ్చేస్తాను, నా జీవితం నీకే అంకితం, ఆ రీతిగా కాకుండా నీ నడవడిక, నీ మాట, నీ ప్రవర్తన అన్నీ ఆయనకు అప్పగించాలి. కొంతమంది ఏం చెప్తారంటే నా జీవితం అంతా దేవుని చేతిలో పెట్టేశాను కదా, నా జీవితం అంతా దేవుడికి ఇచ్చేసాను కదా, ఎందుకు నా జీవితం ఇలా వెళ్తుంది అనుకుంటా. ఇప్పుడు మన కారులో వెళ్ళినా, ఒక బోట్లో వెళ్ళినా, ఒక బైక్ మీద వెళ్ళినా మన యొక్క ప్రయాణం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒక కార్ ఎక్కినప్పుడు ఒక కార్ డ్రైవర్ మీద ఉంటుంది. తను ఏ విధంగా నడిపితే ఆ విధంగా మనం సేఫ్గా వెళ్తాం. తన ఇష్టానుసారంగా నడిపితే మనకు బాధలకు గురవుతాయి. అంటే మన జీవితాన్ని మనం దేవునికి ఇచ్చాం అనే భ్రమలో మనం ఉన్నాం. అంటే ఇచ్చామన్న డైలామాలో మనం ఉన్నాం. ఇచ్చేసాం కదా అని ఒక నోటు వరకే వస్తుంది. నిజంగా దేవుడికి ఇచ్చినట్లయితే నీ జీవితంలో కొన్నిసార్లు మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఎందుకు చూడండి, చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నడక రాదు కాబట్టి. అప్పుడు పేరెంట్స్ పట్టుకోవాలి, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ పట్టుకొని చక్కగా నడక నేర్పించినప్పుడు వాడు నడుస్తాడు. లేదంటే తప్పటడుగులు నడుస్తున్నాడు కదా అని వదిలేసాం అనుకోండి, వాడు నడవడం మానేసి దాని మీద దీని మీద పడుతూ ఉంటాడు. ఇంకా ప్రతిసారి వాడిని ఊరుకోబెడుతూ ఉండాలి. చిన్నపిల్లలు ఆ రీతిగా ఉంటారు. కానీ మనం దేవుని జీవితంలో పెట్టి మనం ఆ రీతిగానే ప్రవర్తిస్తున్నాం. ప్రభువా ఇంక ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతాను, ఈ రోజు నుంచి పాడితే నీ పాట, మాట్లాడితే నీ మాట, చేస్తే నీ పని. ఇంకా మనం తీసుకునే డిసిషన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, రాజకీయ నాయకులు కొంతమంది ఒకసారి రీసెంట్గా విన్నాను నేను, ఈ హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఒక హుస్సేన్ సాగర్ ఒకటే ఉంది. మనకైతే సముద్రం ఉంది. ఈ వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కోనసీమ జిల్లాలకి గోదావరి అనేది ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూసినట్టు లాస్ట్ టైం ఎవరో అంట హైదరాబాద్, అంటే ఈ ఇయర్ కదా, లాస్ట్ 5 years బ్యాక్, నాకు ఓటు వేయండి, నేను మీకు ఇక్కడ హార్బర్ కడతాను అన్నాడంట. ఏంటంటే నాకు మీరు కనుక ఓటు వేస్తే మీకు హార్బర్ కడతాను. అది జరిగే పని జరగదు. అంటే మన మాటలు ఆ రీతిగా ఉంటాయి. అంటే అల్లే మాటలు, మనకి మనం సృష్టించే మాటలు. అంటే కొన్నిసార్లు ఎలా పడుతుంటే ప్రభువా నా జీవితం నేను ఇది అయిపోవాలి, మళ్ళీ దాన్ని ఎలా లెక్క పెడతాం అంటే ప్రభువా, అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, ప్రభువా నాకు ఇది అవ్వాలని ఆశ ఉంది, ఇది చదవాలని ఆశ ఉంది, సో ఇది చదవాలి కాబట్టి నీ చిత్తం ఉంటే, నీ విల్లు ఉంటే, నీ ఉద్దేశం ఉంటే నన్ను ఈ రీతిగా చేయంటాం. కానీ కొన్నిసార్లు మనం అడిగే పద్ధతి ఎలా ఉంటుందంటే మొత్తం ఒక స్లిప్ ప్రిపేర్ చేసుకుంటాం. స్లిప్ ప్రిపేర్ చేసుకుని ప్రభువా నేను ఇది చదవాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, ఈ టైంలో ఇది చేయాలనుకుంటున్నాను అని మన టైమింగ్స్, మన ఆలోచనలు పెట్టి మనం దేవునికి ఇస్తాం. మరి
మనం అంతా డిజైన్ చేసుకుని దేవునికి ఇచ్చినప్పుడు ఇంకా మన భవిష్యత్తు గురించి మనం భయపడాలా, బెంగపడాలా? ఖచ్చితంగా బెంగపడాలి. నీవు డిజైన్ చేసుకున్న పేపర్ దేవునికి ఇచ్చి నా భవిష్యత్తు దీవెనకరంగా ఉందంటే అది తగదు. మన భవిష్యత్తు దేవుని ఉద్దేశంగా అడిగి ఆయన్ని డిజైన్ చేయనప్పుడు ఆయన ద పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తాడు. కాబట్టి మన భవిష్యత్తు గురించి మన జీవితాల్లో మనకి భయం అని ఉండదు. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టు రీతిగా ఐజియా 41:10లో సెలవిచ్చినట్టుగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి మన భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు చదవలేకపోతున్నా ఖచ్చితంగా దేవుడు తన నాలెడ్జ్ మనకి ఇస్తాడు, తన విజ్డమ్ అనేది మనకి ఇస్తాడు. ఎందుకంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి విజ్డమ్ ఈ భూలోకంలో మరి ఎవరికి రాదు, ఈ వరల్డ్ యూనివర్స్లో ఎవరికి రాదు. దేవుడు ఎందుకంటే సెలవిచ్చాడు, ఎందుకంటే అటువంటి జ్ఞానవంతుడు లేడు. నాకు కొన్నిసార్లు చాలా అద్భుతంగా ఎన్నిసార్లు చదివినా తన కట్టిన ఆ మందిరం అనేది ఉంటుంది, దేవుడు కట్టిన ఆ చర్చ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తను కట్టిన ఆ బలిపీఠం అవ్వచ్చు, తను పెట్టిన ప్రతి డిజైన్ ఎంత వర్ణిస్తాడంటే మనిషి జ్ఞానం దానికి సరిపోదు. కానీ మనిషి జ్ఞానం అక్కడ అంతటి విధంగా డిజైన్ చేసినట్టు ఒక సేవకుడు చెప్తే విన్నాను. అది డిజైన్ చేయడానికి ఈ రోజుల్లో కాలిక్యులేట్ చేస్తే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతాయంట. సో అది వేరే విషయం అనుకోవచ్చు. కాకపోతే అంతగా డిజైన్ చేశాడంటే దేవుడిచ్చిన జ్ఞానం. మరొకసారి దేవుడు తనిచ్చిన జ్ఞానాన్ని తన మళ్ళా వృధా చేసుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చాడు భూమి అందంతటా సొలొమోను వంటి జ్ఞానవంతుడు మరొకడు పుట్టడు, అటువంటి జ్ఞానం మరొకడికి లేదని ఉంది. అంతే అని దేవుడు ఏమన్నాడని మనం జ్ఞానం అడగకుండా ఖచ్చితంగా అడగాలి. మనకి అటువంటి జ్ఞానం ఇవ్వడగా నీకు తగిన జ్ఞానం, నీకు అవసరమైన జ్ఞానం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ప్రాముఖ్యంగా నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడుతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుడి చేతిలో నీ జీవితాన్ని పెట్టలేదు, అంటే పెట్టానన్న భ్రమలో ఉన్నావు. కొన్నిసార్లు చూడండి, ఇది నాకు తెలిసి అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు, వినడానికి మనకు సరదాగా ఉండొచ్చు కానీ ఇది నిజం. ఒక చిన్న సందర్భం చూసినట్లయితే నేనే చాలాసార్లు చేస్తూ ఉంటాను. ఛార్జింగ్ పెడతాను, పెట్టేసి వెళ్ళి మళ్ళీ వచ్చి చూస్తే ఆ 30% అలాగే ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు 10%. పిల్లలు గేమ్స్ ఆడినప్పుడు ఇలా 10% ఉంటుంది. అదేంటి నేను ఇక్కడ పెట్టాను కదా, ఛార్జింగ్ ఎంత పెట్టాను కదా, ఎంత ఉంది అని అనుకోవచ్చు. కానీ అక్కడ మనం చూసినట్లయితే అర్థం ఏంటంటే ఛార్జింగ్ అయితే మనం పెడతాం కానీ, నేను ఇప్పుడు నా గురించి చెప్పుకుంటాను, ఛార్జింగ్ అయితే పెట్టాను కానీ ఆ 1 hour ఛార్జింగ్ ఎక్కేస్తుందన్న భ్రమలో నేను ఉంటున్నాను. కాకపోతే ఛార్జ్ పెట్టి స్విచ్ చేయడం మర్చిపోతాం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. సో మనం చూసినట్లయితే అలా ఉంటుంది మన జీవితం కూడా. భవిష్యత్తు మనం దేవుని చేతిలో పెట్టేసామనుకుంటాం కానీ మనం పెట్టేసామన్న భ్రమలో ఉంటాం. కాబట్టి ఆ భ్రమలోనే మనం బ్రతుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు, ఈ స్థితిలో ఉండే ఆశీర్వాదాలు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నేను ఇలాగా రాంగ్ స్టెప్స్ వేస్తాను, ఎందుకు నాకు బ్లెస్సింగ్ రావట్లేదంటే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నీవు తన చేతిలో నీ భవిష్యత్తును పెడితే దేవుడు దాన్ని అందంగా తీర్చిదిద్దామని పెడితే నువ్వు నీ ఆలోచనలు పెట్టి నువ్వు సంపూర్ణంగా ఇంకా సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ భయం నీ జీవితంలో ఉంటుంది. అందుకనే దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. కాబట్టి నీకు ఆ భయం ఎన్నడూ తగడు. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాడు, భయపడకము నేను నీ దేవుడు, నేను దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను. అంటే మన భవిష్యత్తు గురించి భయపడవలసిన పని లేదు. ఎప్పుడు ఆయన ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను. దిగులు పడవలసిన భయం లేదు. ఇంకా నా జీవితం ఇలా కొనసాగుతుంది, నా జీవితం ఆగిపోయింది అని మనం ముందుకు వెళ్ళకుండా మనం ఉండాలి. అలాగే నీ భవిష్యత్తులో నీ జీవితానికి ఏది అవసరమైన దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. కంప్లీట్గా మనం చూడాలంటే మనం కంప్లీట్గా ఒక్క హస్తంతో దేవుడు చూసినట్లయితే నీకు సహాయం చేయదు నేనే, నిన్ను నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. చివరిగా దీనికి సంబంధించి ఏంటంటే భవిష్యత్తుకి కావలసిన భయం మనకి దేవుని నిమిత్తమై ఉండాలి. అంటే నేను గాడ్ వేలో ఉంటే నా భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. నేను దేవునికి నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పిస్తే నా జీవితం బ్లెస్సింగ్గా ఉంటుందన్న ఉద్దేశంలో మనం ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే మనం ఈ భ్రమలో ఉంటామో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోం. కాబట్టి ఆ రీతిగా ఎవరికన్నా భవిష్యత్తు భయం అనేది ఉండుంటే, ఈ ఫ్యూచర్ నిమిత్తం భయం ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవడం ఏంటంటే మనం భ్రమలో నుండి బయటకు వచ్చి కంప్లీట్గా దేవునికి మన జీవితాన్ని ఇస్తే మన భవిష్యత్తు అనేది దేవునికరంగా ఉంటుంది. రెండవది మనం చూసినట్టయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓటమి భయం.
ఓడిపోతానన్న భయం. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ భయం ఉంటుంది. ఈ భయం ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఓటమి ఎలా ఉంటుందంటే, నేను ఓడిపోతాను అంటే మనం చదవగలం. కొన్నిసార్లు పిల్లలు చూసుకున్నట్టయితే కాలేజెస్లో, స్కూల్స్లో వాడు చదవగలడు కానీ నేను చదవలేను, వాడు అచీవ్ చేయగలడు కానీ నేను అచీవ్ చేయలేనేమో, కాంపిటీషన్స్లో నేను గెలవలేనేమో, నేను చేయలేనేమో, ఇది నాకు రాదేమో, అంటే అన్నిటికీ నేను చేయలేను. మనం కంప్లీట్గా గుర్తుంచుకోవాలి. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న మనకైతే మనం మన స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతాం. లోకంలో ఉన్న మనము మన స్ట్రెంత్ మీద డిపెండ్ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మనం లోకం నుంచి వేరుపరచబడ్డాం, ఆ లోకంలో వేరుపరచబడినప్పుడు మన జీవితం వేరే రీతిగా ఉంటుంది. కంప్లీట్గా అప్పటి వరకు నీ మీద నువ్వు డిపెండ్ అవుతావు, లోకం మీద డిపెండ్ అవుతావు, లోకంలో ఉన్న బలాల్లో డిపెండ్ అవుతావు. కానీ ఎప్పుడైతే క్రీస్తు దేవుడు నిన్ను వేరుపరిచాడో, నీ జీవితంలో ప్రతిదీ కూడా కంప్లీట్గా దేవుడిపైన ఆధారపడాలి. దేవుడిపైన ఆధారపడినప్పుడు ఈ ఓటమి అన్న థాట్ నీ జీవితంలో రాదు. ఎందుకంటే మన దేవుడు జయాన్ని అనుగ్రహించేవాడు. చక్కటి పాట ఉంటుంది కదా, జయమునిచ్చు దేవునికి కోట్ల కొలది స్తోత్రం, జీవం ఇచ్చిన దేవునికి స్తోత్రం అనేది చక్కగా అద్భుతమైన పాట. ఈ రీతిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన జయాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన ఓటమిని మన జీవితంలో రాడు. ఓటమి అనుగ్రహించిన మన జీవితంలో ఓటమి వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మన హృదయం మీద మనం వేసుకొని ఆ ఓటమి దేవుడిలో ఉన్న నాకు ఓటమి వచ్చిందంటే ఒక్కసారి మన హృదయం మీద వేసుకొని ఆ ఓటమికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో కూర్చుంటే ఆ ఆన్సర్ నీకే వస్తుంది. కొంతమంది ఓటమి వస్తే నేను దేవుడిని నమ్ముకున్నానంటే నా జీవితంలో ఓటమి వచ్చింది, నేను దేవుడిని నమ్ముకున్నాను ఎందుకు ఈ ఫెయిల్యూర్ నా జీవితంలో వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. సో కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఎలా వచ్చాడు. ఒక చక్కటి ప్రొవర్బ్ ఉంటుంది ఏంటంటే, దేవుడు మనం అడిగే వాటిని, మనం కోరుకున్న వాటిని దేవుడు మనకి ఇచ్చాడంటే దాని ఉద్దేశం, దానిలో మనకు క్షేమం ఉంది, అది దేవుడి చిత్తం ఉంది అని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనం అడిగే వాటిని, కోరుకున్న వాటిని దేవుడు ఇవ్వలేడంటే దాని అర్థం ఏంటంటే అది మనకు క్షేమం కాదు, అది మనకు దీవెన కాదు అని దాని అర్థం. కొన్నిసార్లు మనం అడిగేవన్నీ పొందుకుంటామని కాదు. కొన్నిసార్లు నువ్వు అడిగిన వాటికంటే దేవుడు వాటిని సెలవిస్తుంది కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన ఊహించిన దానికంటే ద బెస్ట్ ఇస్తాడు. మనుషులమైన మనం ద బెస్ట్ ఇవ్వలేకపోవచ్చు కొన్నిసార్లు, కానీ దేవుడు ద బెస్ట్ ఇస్తాడు. కంప్లీట్గా ఈ ఓటమి కూర్చున్న భయం మనం చూసినట్లయితే ప్రొవర్బ్స్ చాప్టర్ 3 and verse 5. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే ఓటమి భయంతో రిలేటెడ్గా ఉన్న దేవుని వాక్యం ఏంటంటే ప్రొవర్బ్స్ 3:5 చూసుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ద నెక్స్ట్ వన్ ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఆమె అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకో, అంటే మనం ఓన్ అండర్స్టాండింగ్. నేను ఇందాక అన్నాను కదా, నీవు నీ మీద డిపెండ్ అవుతే నీ జీవితంలో ఓటమి వస్తుంది. ఇప్పుడు మనం రన్నింగ్ రేస్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, రేసెస్లు ఉంటాయి. అక్కడ నగ్గాలంటే తన మీద తను డిపెండ్ అవ్వాలి. సో అది వేరే విషయం, అదర్ విషయం. కానీ కాకపోతే దేవునిలో ఉన్న మనము మన జీవితంలో ఓటమి వస్తుందంటే అంటే నువ్వు ఇంకా దేవుని పైన ఆధారపడలేదు. ఈ శ్రమ వస్తుంది, నీ జీవితంలో భయం రావడం సహజం. ఓటమి వస్తుందంటే ఆ భయం ప్రతి మనిషిలో, మనం దేవుడిని ఎంత నమ్మినా, దేవుడిలో కొనసాగుతున్నా ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే భయం ఇది. సో చూడండి, ఈ భయం ఎలా వచ్చిందో మన జీవితంలో అనుకుంటాం. మన ఫస్ట్కి వెళ్ళిపోయింటే మన యొక్క మానవ జాతి మొదటి మూల పురుషుడు ఆదాము. అతని జీవితంలో దేవుడు అంతా చక్కగా చేశాడు. కానీ అపవాదం అనేది ఏదో రీతిగా మార్గం ఎన్నుకొని వచ్చింది. అవ్వగారు తిన్నారు, తర్వాత ఆదాం గారు తిన్నారు. చూడండి, మొదటిగా అప్పుడు తన జీవితంలోకి ఏమొచ్చింది, అప్పుడు వరకు దేవుడు వస్తే
కలవాలని ఆశపడేవాడు, దేవుడు వస్తే చూడాలని ఆశపడేవాడు. కానీ ఎప్పుడైతే తను తిని ఆ జ్ఞానం తన జీవితంలో వచ్చిందనుకో, అంటే ఆ సందర్భం అంతా వేరే, మనకు అవసరం లేదు ఆ టాపిక్. కాకపోతే దేవుణ్ణి అప్పటి వరకు చూడాలని తహతహలాడేవాడు, చూడాలని ఇష్టపడేవాడు, నన్ను సృష్టించిన సృష్టికర్తని నేను చూడాలని ఆశపడేవాడు. దేవుడు స్వరం వినేటప్పటికీ దాక్కున్నాడు. అంటే తన జీవితంలో దేవుని మాటకు విరుద్ధంగా, అంటే దేవునికి విరుద్ధంగా ఎప్పుడైతే తన జీవితంలో ఒక చర్య చేశాడో తన జీవితంలో భయం అనేది వచ్చింది. భయం మొదటి నుండి మనిషిని ఏలుబడి చేస్తుంది. కానీ ఎవరైతే ఆ భయానికి లొంగిపోతారో ఖచ్చితంగా వారు శ్రమకు గురవుతారు. కంప్లీట్గా చూస్తున్నట్లయితే నీ జీవితం నిజంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా ఓటమి, భయం ఉంటుంది. ఈ భయం మన జీవితాన్ని ఎలా తీసుకెళ్తుందంటే, ఒకవేళ మనం ద బెస్ట్ కింద ఉన్న, ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ కింద మనం ఉన్న, ఈ భయం మనని ఏ స్థితికి తీసుకువెళ్తుందంటే, మన జీవిత దిశ అనేది, మన జీవితం, మన లైఫ్ డైరెక్షన్ అనేది ఈ ఓటమి భయం అనేది మనం తిప్పేస్తుంది. దేవుడు నేను ద బెస్ట్ కింద చేశాడు, నువ్వు అన్నింటినీ సాధించగలని దేవుడు చెప్తుంటే, మనం మాత్రం మన జీవితంలో ఉన్న భయాన్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఎవ్రీడే మనం డెవలప్ చేసుకొని ఆ భయం ద్వారా మనం ఓటమిని మన జీవితంలోకి ఇన్వైట్ చేస్తాం. చూడండి, ఎవరైనా మ్యారేజెస్ అయితే వెడ్డింగ్ అవుతాయి, ఇన్విటేషన్స్ ఇస్తుంటారు. అలా మనం భయాన్ని ఇన్వైట్ చేసి మన జీవితంలో రప్పించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ చెప్తాం. ఎందుకంటే మన జీవితంలో దేవుడికి ఇచ్చాం. కంప్లీట్గా మనం ఒకటే గుర్తుంచుకోవాలి, దేవుడికి నా జీవితాన్ని ఇచ్చాడు, నా జీవితంలో ఓటమి భయం వస్తుంది అని దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు నీకు భయం రాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భవిష్యత్తు గురించి భయం ఉండొచ్చు, కానీ దేవుడు ఆ భయం తొలగించడానికి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. రెండోదిగా ఈ ఓటమి భయం, ఓడిపోతానంటే నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తానంటే ఖచ్చితంగా ఓడతావు. కానీ లోక ప్రకారం గెలవాలనుకోవాలి, ఓడిపోకూడదు అనుకున్నాడు. కానీ క్రీస్తులో ఉన్న నువ్వు డిఫరెంట్. అవును కదండి, మనం క్రీస్తులో ఉంటే జస్ట్ వీఆర్ స్పెషల్. ఎందుకంటే మనం గాడ్స్ పీపుల్, మనం దేవుని పిల్లలం మనం. కాబట్టి మన జీవితంలో ఈ భయం అనేది రావడానికి ఎంత మాత్రమూ లేదు. ఈ భయం వలన మనిషి డైరెక్షన్ మారుతుంది, మనిషి దిశ మారుతుంది. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది కంప్లీట్గా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా, అంటే నీ సొంత జ్ఞానం మీద నువ్వు డిపెండ్ అవుతే ఖచ్చితంగా నీ జీవితంలో ఈ ఓటమి అనేది వస్తుంది. నీ సొంత ఆలోచన, నీ సొంత డిసిషన్ నిన్ను ఫెయిల్యూర్కి నడిపిస్తుంది. కానీ దేవుని ఆలోచన, దేవుని గైడెన్స్ నిన్ను విజయంలోకి నడిపిస్తుంది. అంటే కంప్లీట్గా నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, అనగా కంప్లీట్లీ నేనేం చేయలేను, అంతా దేవుడే చేయగలనని కంప్లీట్గా, అంటే 50-50 కదా. కొంతమంది చూడండి, ఒక మన మార్కెట్లో వస్తుంటాయి 50-50 బిస్కెట్స్. ఆ రీతిగా మనం ఉండకూడదు, 50-50 అని. మనం కంప్లీట్గా 100 అంటే 100% దేవుని మీద ఉండాలి, 100% దేవుని మీద డిపెండ్ అవ్వాలి, 100% కంప్లీట్గా. అంటే ఇంకా నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, దేవుడే చేయగలండి. దేవుడిని జీవితం సబ్మిట్ చేసేసుకొని నన్ను గెలిపించేవాడు కూడా దేవుడని. అందుకనే అంటున్నాడు, పూర్ణ హృదయంతో మన ప్రవర్తన కంప్లీట్గా ఆయనకు అప్పగించాలి. మనం వేసే అడుగు, మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని పైన మనం కంప్లీట్గా బేస్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ ఓటమి భయం అనేది నీ జీవితంలో ఉండదు. సో ఈరోజు ఆ ఓటమి భయం మనిషి జీవితంలో చూడంత ముందు ఫెయిల్యూర్ వస్తే ఈజీగా తీసుకునేవారు మనుషులు. అంటే ఆ ఫెయిల్యూర్ రాకుండా మరలా ద బెస్ట్ కింద ఉండడానికి మనుషులు తీసుకునేవారు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఫెయిల్యూర్ తీసుకునేవారు. ఎస్పెషల్లీ యూత్ నార్మల్గా ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే, ఈ మిస్టేక్ ఎందుకు వచ్చింది అని ఆలోచించుకునే టైం కూడా వారికి లేకుండా ఆ ఫెయిల్యూర్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకున్నారు. కాబట్టి వారి జీవితాన్ని వారు 0.5% వారు ముగించుకుంటున్నారు. అంటే ఈ భయం మనిషిని జీవితాన్ని ఏ రీతిగా చేస్తుందంటే, ఈ అపవాది ఆదాము జీవితంలోకి వచ్చిన మొదటి మూల పురుషుడు ఆదాములోకి వచ్చినప్పుడు దేవునికి ఇద్దరికి మధ్యన వారి జీవితంలో వచ్చిన ఆ భయాన్ని బట్టి దేవునికి డౌట్ వచ్చింది. ఆ భయాన్ని బట్టి ఎంత అందంగా సృష్టించబడిన ఆ తోట నుండి, ఆ వనం నుండి వారు గెంటివేయబడ్డారు. అంతేకాకుండా ఆ భయం ఇంకోటి ఏం చేసిందంటే, ఇంతకుముందు
ఇప్పుడు ప్రతి రైతు పండించాలి. మనం ఏదైనా ప్లాంట్ వేసినా, ఏ మొక్క వేసినా, ఏ చెట్టు వేసినా దానికి నీరు పోయాలి, దానికి విత్తనం వేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే అది మనకి ఫలాలను ఇవ్వదు. ఇంతకుముందు ఏంటంటే భూమి నుండి ఆవిరి అనేది వచ్చి ఒక మనిషి కష్టపడకుండానే భూమి నుంచి ఆవిరి వచ్చి ఆ ఆవిరి ద్వారా ఆ చెట్టులు అవన్నీ ఫలించి మనకి ఫలాలను ఇచ్చేవి. అంటే మనిషి ఏం చేయక్కర్లేదు, తద్వారా ఆ భూమి నుంచి వచ్చిన ఆవిరి ద్వారా అవి పండేవి. అంత ఈజీ మెథడ్లో పెడితే నాకు ఈజీ వద్దు ప్రభువా, నాకు కష్టం కావాలి, ఫ్రూట్ నార్మల్గా నేను నార్మల్ హ్యాండ్స్తో తినలేను, నేను చేత్తో కష్టపడి శ్రమపడి ఉంటేనే దాని టేస్ట్ అంటానని మనిషి ఈరోజు ఈ రీతిగా తన డైరెక్షన్ మార్చుకున్నాడు. అంటే కంప్లీట్గా మొదటి మూల పురుషుడు అనుకుంటాం, కానీ దేవుడు చేసుకున్న డిజైన్ని మనిషి చెరుపు వేశాడు. కానీ మన జీవితంలో ఓటమి భయం అనేది వస్తుందంటే మనం మన జీవితాన్ని దేవునికి ఇవ్వలేదని. ఓటమి భయం నీ జీవితంలో రాలేదు అంటే ఖచ్చితంగా నీ జీవితం కంప్లీట్గా, అంటే నీ సమస్తం నీ జీవితం మీద అధికారం దేవునికి ఇచ్చేవాని. మనం త్వరగా ముందుకు వెళ్ళినట్లయితే, మూడవదిగా చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్న భవిష్యత్తు భయం, రెండవది ఓటమి అంటే ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. థర్డ్ వన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఏంటంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఒంటరిగా ఉండాలంటే భయం. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒంటరిగా ఉండాలంటే భయం. మనం చూసుకోవచ్చు చాలామంది ఏమో కోల్పోయినట్లు, పేరెంట్స్ని కోల్పోయి ఉండొచ్చు, కొన్ని విధాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులను బట్టి వారు ఉండొచ్చు. మనం కంప్లీట్గా దేవుని వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31:8, Deuteronomy chapter 31 and verse 8 మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిలబెడువాడు, నిన్ను ఎడబాయడు, భయపడకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మన జీవితంలో అటువంటి భయాలు ఉన్నట్లయితే దేవుడు భయపడొద్దు అని సెలవిస్తున్నాడు. దేవుడు ఏదైనా వద్దని చెప్తాడో మనం అది చేయడానికే చూస్తాం. మనిషి ప్రవర్తన తీరు అలాంటిదే. మనం చూసినట్లయితే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ అనేక మందిలో కనపడే భయం ఇది. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, ఎస్పెషల్లీ యూత్ని ఏలుతున్న, అంటే యూత్ని రూల్ చేస్తున్న భయం, లోన్లీనెస్. చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొనే భయం. చుట్టూ అందరూ ఉన్నా, చుట్టూ స్నేహితులు ఉన్నా, చుట్టూరు బంధువులు ఉన్నా, అందరూ చుట్టూరు ఉన్న వీళ్ళు ఎలా ఉంటారంటే వేరే వరల్డ్లో ఉంటారు, అంటే వేరే ప్రపంచంలో ఉంటారు. కానీ ఇటువంటి వారికి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన భయపడొద్దు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు, నీ ముందు నడుచోడు. ఈ కొన్నిసార్లు బీయింగ్ అలోన్ అంటే ఇది మనం ఆలోచించవలసిన విషయమే. కొంతమంది ఆ లోన్లీనెస్లోకి వెళ్ళి ఎవరినో కోల్పోయి ఉండొచ్చు, వారి జీవితంలో వారు ప్రేమించిన వారిని కోల్పోయి ఉండొచ్చు, వారి పేరెంట్స్ని అవ్వచ్చు, వారి ఫ్రెండ్స్ అవ్వచ్చు, వారి రక్త సంబంధాలు అవ్వచ్చు, వారి కుటుంబస్తులు అవ్వచ్చు, ఏదన్నా కోల్పోవచ్చు. లేదంటే వారి జీవితంలో ఒక ఫెయిల్యూర్ వచ్చిందేమో, లేదా వారి జీవితంలో ఏదైనా రావచ్చు. తద్వారా ఈ లోన్లీనెస్ అనేది ఉంటుంది. వారు చాలా లోన్లీనెస్, ఈ ఒంటరితనంతో బాధపడేవారు మనం ఈరోజు చాలామంది చూస్తున్నాం. వారు ఇంకా ఏం చేయలేరు, వారు ఇంకా ఏం చేయలేరు, నేను ఇది చేయలేను, ఇది సాధించలేను అన్న ఉద్దేశంలో వారు ఉంటారు. వారు చేయగలరు. చూడండి, లోన్లీనెస్కి వెళ్ళిన వాళ్ళు కంప్లీట్గా నార్మల్గా ఉంటారు కదా, వాళ్ళు చాలా వింత పరిస్థితుల్లో ఉంటారు. వారు చూడండి, గతించిన దినంలో ఒక అన్న ఉండేవారు. ఆ అన్న ఎంత మంచివాడు అంటే క్రిస్టియానిటీలో, స్పిరిచువల్ లైఫ్లో చాలా ఉండేవాడు. ఈవెన్ ఆ అన్న కోడింగ్ చేస్తాడు, యాప్స్ డెవలప్ చేస్తాడు, చాలా మంచి ఆలోచనతో ఉండేవాడు ఆ అన్న. ఎవరన్నా నాకు తెలిసి అన్న అనుకుంటే ఆ అన్నలా ఉంటే బెటర్ అన్న విధంగా ఉంటాడు. కానీ ఆ అన్న జీవితంలో అంత కోడింగ్ చేస్తారు, ఒక 3 యాప్స్ వరకు గూగుల్ ప్లే స్టోర్లో డెవలప్ చేశాడు. ఎంత సక్సెస్, ఆల్రెడీ వాళ్ళ యాప్ కూడా యాక్సెప్ట్ చేశారంట, ఈవెన్ 1.5 ఎంతో చేశారు. సో అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అంత నాలెడ్జ్, కోడింగ్ ఎంత కష్టం, కానీ అన్న కోడింగ్ వచ్చు, ద బెస్ట్ చేస్తాడు, ఎడిటింగ్స్ చేస్తాడు, తన స్టడీస్లో కూడా సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉన్నాడు, తన జాబ్లో కూడా. ఇన్ని తన జీవితంలో ఉండగా తన జీవితం అంతా కొనసాగుతుందన్న టైంలో తనకు వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం.
అంటే కంప్లీట్గా చెప్పాలంటే వారు ఒక ఫ్రెండ్స్లా ఉంటారు. కానీ ఆ అన్న ఊహించిన రీతిగా వాళ్ళ డాడీకి సడన్గా ఈ కరోనా టైంలో ఫస్ట్ వేవ్లో కరోనా రాలేదు, ఎప్పుడు హెల్తీ అంట, ఫీవర్ రాదు. కానీ సరైన సమయంలో వాళ్ళ ఫాదర్ సడన్గా చనిపోయారు. తనకి క్యాన్సర్ అని తెలిసింది వాళ్ళ ఫాదర్కి. తను అసలు ఎవరికి అర్థం కాలేదు ఫ్యామిలీ మెంబర్స్కి, ఏంటి డాడీకి ఎప్పుడు ఫీవర్ కూడా రాదు కదా ఏంటనంటే. కానీ కంప్లీట్గా తెలియడం కొన్ని డేస్లో అంతా అయిపోయింది. అన్న జీవితంలో ఈ శోధన వచ్చేటప్పటికి కంప్లీట్గా తన జీవితం అంతా మారిపోయింది. నమ్మని మీరు, అలా ఉన్న అన్న ఒక్క 3 months అన్నీ మానేసి వాళ్ళ డాడీని తలుచుకుంటూ 3 months ఆ రూమ్లోనే ఉన్నాడు. లోన్లీనెస్ తన జీవితంలోకి వచ్చింది. మీరు నమ్ముతారా, అన్నకి ఇప్పుడు కోడింగ్ మానేశాడు, డెవలప్ చేసిన గూగుల్ ప్లే స్టోర్ యాక్సెప్ట్ చేసిన యాప్స్ మానేశాడు. ఇవన్నీ అంటే అవన్నీ తొలగించారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వచ్చిందో ఆ అన్న చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఒక ఊహించని పరిణామం తన జీవితంలో వచ్చింది కాబట్టి ఆ అన్న జీవితం అలా అయిపోయింది. అంటే తన జీవితంలో ఆ ఒంటరితనం అనేది తన జీవితంలో కంప్లీట్గా వచ్చింది. సో మన జీవితంలో కూడా ఈ ఒంటరితనం అవ్వచ్చు. కొంతమంది ఒంటరితనాలు ఎలా ఉంటాయంటే, చీకటిలో నడుస్తాం మనం, అంటే వినడానికి మనకు హాస్యాస్పదంగా ఉన్నా, అంటే వినడానికి ఒక జోక్ కింద ఉన్నా, మనం చీకటిలో నడుస్తూ ఉంటాం. నడిచినప్పుడు ఎవరు మన పక్కన నడవరు, ఎవరు మన వెనకాల నడవరు, ఎవరు మన ముందు నడవరు. కానీ మన మైండ్లో డెవలప్ చేసుకుంటాం, అంటే నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా వెనకాల ఎవరో నడుస్తున్నారు అనుకుంటాం, ఒక షాడో నా వెనకాల నడిచేస్తుంది అనుకుంటాం. అక్కడ ఎత్తికి ఎవరు నడవరు, ఎవరు ఉండరు, అది నీ షాడోవే. కానీ మనం ఏమనుకుంటామంటే మనం వేరేగా డెవలప్ చేసుకుంటాం ఈ యొక్క రకమైన భయాలు. కానీ కంప్లీట్గా ఈ ఒంటరితనం అన్న భయంలో ఉన్నాం అంటే, ఒక చక్కటి పాట ఉంటుంది, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆదుకున్నవారు లేరు అని ఉంటుంది కదా. ఎంత చక్కటి బెన్నీ జోషువా గారు పాడిన పాట, ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నావు అంటే నీ జీవితంలో నువ్వు దేవుని కలిగి లేవని అర్థం. అంటే కంప్లీట్గా నువ్వు నిజంగా దేవుని కలిగి ఉండి అయినా లోన్లీగా ఫీల్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రజెన్స్ని అడగాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే చెప్పండి సిస్టర్. ఎస్ సిస్టర్ చెప్పండి. ఎస్ సిస్టర్ చెప్పండి. సిస్టర్ చెప్పండి. ఓకే మ్యూట్లో. ఓకే సిస్టర్ ఓకే. హలో. ఓకే సిస్టర్, సారీ యాక్చువల్లీ మ్యూట్లోకి వెళ్ళినట్టుంది. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఓటమి భయం మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఏదో సందర్భంలో రావచ్చు. కానీ ప్రాముఖ్యం మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఒంటరిగా విడిచే దేవుడు కాదు. ఒక చోట చక్కటి వాగ్దానం దేవుడు ఇస్తాడంటే, ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగునని దేవుని వాక్యం సెలవుస్తుంది. దాని మీద ఒక సాంగ్ కూడా ఉంటుంది, అద్భుతమైన పాట. సో మనం చూసినట్లయితే దేవుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనం ఒంటరిగా విడిచిపెట్టడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉన్నావు అంటే నువ్వు ఒంటరి వాడు కాదని అర్థం. నీవు చూడప్పుడు మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న బిడ్డలు మన చేతిని పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పిపోతారు. కానీ అందుకనే మనం ఏం చేస్తామంటే, మార్కెట్స్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు పిల్లల చేయి మనం పట్టుకుంటాం. కాబట్టి మనం తప్పించుకునే ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా మనం క్షేమంగా ఉంటాం. అందుకని పేరెంట్స్ మన చేయి పట్టుకుంటారు. కానీ మన చేయి వాళ్ళు పట్టుకున్నట్టు ఎక్కడో వదిలేస్తాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ కంటికి ఏదన్నా ఇష్టంగా కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. సో అలాగా ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో, అందుకని మనం అడగాలి ఎప్పుడంటే, ప్రభు నేను నీ చేయి పట్టుకుంటాను అనడం కంటే, ప్రభు నా చేయి నీవు పట్టుకు. ఎందుకంటే మనం మనుషులు కదండి, ఖచ్చితంగా మనం ఎప్పుడైనా పడుతూ ఉంటాం. అందుకనే దేవుడు మనం చేయి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టడు. ఆయన ఒక్కసారి మనం చేయి పట్టుకుంటే మన జీవితాంతం, మనం ముదుగు వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా,
ఆ రీతిగా మనం పట్టుకుంటాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్న దేవుని వాక్యం సెలవిచ్చుకోవాలి ఏంటంటే, దీంట్లో ఒక సేవకుడు దగ్గర చెప్పిన ఒక స్టోరీ ఏం వింటానంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇద్దరు కలిసి ఒక సముద్రంలో ప్రతిరోజు దేవుడితో నడుస్తూ ఉంటాడంట. తను ప్రతిరోజు చూసుకున్నాడు. ఒకరోజు వచ్చింది, నడుస్తూ ఉంటే దేవుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడంట. నడుస్తున్నాడు. తను నడుస్తూ పక్కన చూసుకుంటున్నాడు. తనతో పాటు ఆ ఇసుకలో ఆ బీచ్ వార్ని అడుగులు ఇంకో 2 అడుగులు పడుతున్నాయంట. అప్పుడు అనుకున్నాడు, అవును దేవుడు నాతో ప్రతిక్షణం నడుస్తున్నాడు, దేవుడు నాతో ప్రతిక్షణం ఉంటున్నాడు అని చాలా ఆనందపడ్డాడంట. అలా నడుస్తూ ఉండగా అక్కడ వరకు రోడ్డు బాగానే ఉంది, కానీ ముందుకు వెళ్ళినప్పుడు ఆ ముళ్ళులు చాలా కంప్లీట్గా భయంకరంగా అవే ఉందంట. ఆ ముళ్ళులు, రాళ్ళు, ఆ పెంకులు చాలా అడుగు వేస్తే కాలుకి గాయం అవుతుంది. అటువంటి రీతిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి, అబ్బా దేవుడు ఉన్నాడు కదా నాతో, నాకేమవుతులే అని ఆ వ్యక్తి ముందరికి తన అడుగు వేయడం మొదలుపెట్టాడు. నడుస్తున్నాడు. అప్పుడు పక్కన చూసుకునేటప్పటికి 2 అడుగులు లేవు, మాయమైపోయి. ఎంతో కష్టంగా, ఎంతో శ్రమగా ఆ వ్యక్తి చక్కగా నడిచి ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ మార్గం దాటేసిన తర్వాత తను చూసుకుంటున్నాడంట, ఆ మార్గం అప్పటి వరకు ఆ మార్గం వచ్చాక అడుగులు మాయమైపోయి, మరలా ఆ మార్గం దాటేశాక మంచి మార్గానికి వెళ్ళిన తర్వాత దేవుని అడుగులు ఉన్నాయంట. అప్పుడు అతను దేవుని ప్రశ్నించాడంట, అదేంటి ప్రభువా, నువ్వు నాతో నడుస్తున్నావు, ప్రతిదినం నడుస్తున్నావు, కానీ మంచి మార్గంలో నీ అడుగులు నాతో వచ్చినాయి, కానీ అక్కడ శ్రమ ఉందన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయేవేంటి ప్రభువా అని అడిగినావు. నేను దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాయన అవి నీతో నేను నడిచాను, అది నిజమే, కానీ ఎప్పుడైతే ఆ ఇబ్బందికరమైన మార్గం నీ జీవితంలో వచ్చిందో అక్కడ ఆ ముళ్ళులు అవన్నీ నీకు గుచ్చుకుంటాయి, ఆ పెంకులు నీకు దిగితే నువ్వు గాయపడతావు. అందుకని నేను నిన్ను ఎత్తుకొని నిన్ను ఆ మార్గం దాటించాను అని అన్నాడంట. ఎంత గొప్పతనం అండి. మనకు చూడండి, ఖచ్చితంగా మన హృదయం నుండి ఈ మాట ఆలోచించుకుంటే అది విన్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అంటే దేవుడు మనల్ని ఒక్కొక్కసారి శ్రమలో విడిచిపెట్టేశాడు, వాళ్ళు ఒంటరిగా, మనకి ఎవ్వరు లేరు, ఒంటరి చేస్తాడు దేవుడు అని అనుకుంటాం, కానీ మన దేవుడు ఒంటరిగా చేయడు. మనల్ని ఒంటరిగా ఉండకూడదనే దేవుడు ఒంటరిగా శిలువపై బలయ్యాడు, లేదంటే అది మనం భరించవలసిన పని. కానీ దేవుడు ఒంటరిగానే కదా శిలువ పైన దేవుడు తన బలియాగాన్ని చేశాడు. ఎంత అద్భుతం. అది విన్నప్పుడు కూడా మనం తలుచుకున్నట్లయితే ఆయన ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది. ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అందుకని కంప్లీట్గా దేవుడు మన జీవితంలో ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఒంటరిగా ఉండాలంటే ఉన్న భయం మన జీవితంలో పోవాలి. ఎందుకంటే దేవుడు నీకు ప్రతి క్షణం నీ ముందర నడిచేవాడంట. భయపడకూడి, దిగులు పడకూడి, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు ఎన్నడు. ఇక్కడ చూసాడంటే దేవుడు కంప్లీట్గా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడని సెలవిచ్చు. కానీ కంప్లీట్గా దేవుడని సెలవిచ్చాడంటే ఆయన నిన్ను ఎన్నడూ ఎడవడు. అంటే దాని మీద ఎన్నడూ నీ జీవితకాలం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా మనం చూసినట్లయితే, 4th వన్ చూసినట్లయితే ఫియర్ ఆఫ్ అన్నోన్. ఇది కంప్లీట్గా అందరిలో ఉండే భయాలే. మన జీవితంలో కంప్లీట్గా ఇవైతే అందరి జీవితాల్లో ఉండే భయాలే. ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటే ఏంటంటే తెలియని భయాలు. మన జీవితంలో కొన్నిసార్లు భయాలు వస్తాయి. ఎలా ఉంటాయంటే ఆ భయాలు ఏంటో మనకే తెలియవు. అంటే తెలియకుండా మనం డెవలప్ చేసుకునే భయాలు. కొన్ని భయాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనకు తెలియదు అనమాట, కానీ ఏదో భయం మన జీవితంలో వచ్చేస్తుంది. చిన్న బిడ్డలకు ఉంటుంది. కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటారు వాళ్ళు. కొన్నిసార్లు వారు ఎందుకు ఏడుస్తారో తెలియదు. వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి మాటలు రావు, వాళ్ళు ఏం చెప్పలేరు. కానీ మనకు భయమే వేస్తుంది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న భయం మన జీవితంలో వస్తుంది. వాళ్ళకు ఉండే భయాలు వాళ్ళకు ఉంటాయి. మన జీవితంలో కొన్నిసార్లు ఏ భయాలు లేక మన జీవితంలో భయం ఉంటాయి. చూడండి, ఒక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవారు. ఆ అంకుల్కి ఒక అంకుల్ విధానం చూసినట్లయితే ఆ అంకుల్ చాలా హెల్తీగా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆ అంకుల్ ఎప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు. ఒకసారి ఆ అంకుల్ మా ఇంటికి ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆ అంకుల్ ఏం తెలియజేస్తారంటే, ఒకసారి ఆ అంకుల్ హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. సరే అని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది హాస్పిటల్. నాకేం అర్థం కాలేదు. సో డాక్టర్తో చెకప్ చేయించుకుని లోపలికి వెళ్ళినప్పుడు, ఒక మంచి హాస్పిటల్ అది కాకినాడలో. ఆ డాక్టర్ అడిగారు, ఏముందండి మీకంటే ఏమీ లేదన్నారు.
నాకు అర్థం కావట్లేదు ఈ డిస్కషన్ ఏంటని. సార్ మీకేమీ లేదు కదా, ఎందుకు హాస్పిటల్కి వచ్చారని అడిగారు. ఏంటి నాకు విచిత్రంగా అనిపించింది. నేను చూస్తుంటే మీరు అసలు మీకు ఏమీ లేదు, బ్లడ్ టెస్ట్లు ఏమీ లేదు, హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉందా, మరి మీరు ఎందుకు వచ్చారని అడుగుతుంటే నాకు ఒక భయం ఉందండి అన్నాడు. అసలు ఏ భయం ఉందని అడుగుతుంటే ఆ డిస్కషన్ చాలా వరకు వెళ్ళింది. కానీ డాక్టర్ ఇంకా మా అంకుల్ చెప్పే విధానాన్ని తట్టుకోలేక ఏం చేశారంటే ఏవో మెడిసిన్స్ రాసి ఇచ్చేసారు. మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ డిస్కషన్ అప్పటి వరకు ఏం లేకుండా వచ్చాడు, భయాల ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాడు అని అక్కడ వాళ్ళందరూ విచిత్రంగా మాట్లాడుకుంటే మళ్ళీ మెడిసిన్ షాప్లో ఆ డాక్టర్ రాసిన ఏదో బలాంటి ట్యాబ్లెట్లు రాస్తారు ఒక స్ట్రెంత్ కోసం. రాస్తే మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు ఇస్తే అంకుల్ ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్ వాడితే ఇది జరుగుతుంది కదా, ఈ ట్యాబ్లెట్ వాడుతుంటే ఈ ట్యాబ్లెట్ దీనికి వాడతారు కదా, ఈ ట్యాబ్లెట్ దానికి వాడతారు కదా అని అక్కడ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఈ ట్యాబ్లెట్ వాడితే నాకు ఈ భయం కలుగుతుందని అన్నీ తెలుసు. కానీ అన్నీ తెలిసిన తన జీవితంలో ఆ భయం అనేది ఉంది. తన జీవితంలో ఎటువంటి భయం ఉందంటే నాకేం లేదు, కాకపోతే నాకు ఏదో వస్తుంది, ఏ రోగాలు లేవు నాకు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక అన్హెల్తీ ఇష్యూ నాకు వస్తుందని భయం. అంటే తనలో లేని భయాన్ని డెవలప్ చేసుకుంటారు. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు, అంతా క్షేమంగానే ఉంటుంది, అంతా చక్కగానే ఉంటుంది, అంతా ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ భయం ఎందుకు వస్తుందో ఆ బిడ్డకి తెలీదు. సో మన జీవితంలో కూడా అలాంటి భయాలు ఉంటాయేమో, కానీ అటువంటి భయాలు మన జీవితంలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే ఐజాయా చాప్టర్ 41 and verse 13, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. మనం త్వరగా ఇది కంప్లీట్ చేసుకొని ముగింపుకోవాలి. 41:3 మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే అతడు వారిని 41:13 నీ దేవుడిని యెహోవానకు నేను భయపడకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నీకు సహాయం చేసేదను, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే దేవుడు మన హస్తాన్ని ప్రతి క్షణం కూడా చూడండి, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని పట్టుకుంటాడు. సో అలాగే దేవుడు మన యొక్క హస్తాలను పట్టుకున్నాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. మన జీవితంలో ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ ఫియర్స్ అనమాట. కొన్నిసార్లు మనకి తెలియని, కొన్నిసార్లు మనకు తెలియని పనులు మనం చేస్తామా, తెలియని విషయాలు మనం మాట్లాడడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే ఈ తెలియని భయాలు మన జీవితంలో ఉండడానికి ఎంత మాత్రము లేదు, మనలో ఉండడానికి వీలు. ఎందుకు మన జీవితంలో భయం? లోకంలో ఉంటే మనకి పలు రకాల భయాలు వస్తాయి, కానీ దేవునిలో ఉన్న మనకు ఇటువంటి భయాలు రావడానికి ఎంత మాత్రము ఆస్కారము లేదు. అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఇలాంటి భయాలు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. పిల్లలు మనం చేపట్టుకొని నడిపిస్తాం, ఎందుకంటే వారు అప్పుడు మనకు భయం ఉండదు, మనం చేపట్టుకొని నడుస్తున్నారు కాబట్టి. సో మన జీవితం దేవుని చేతికి ఇచ్చాం కదా, మన జీవితంలో ఈ తెలియని భయాలు మనం డెవలప్ చేసుకోకూడదు. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు యెహోవానకు నేను భయపడకు, సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుని. చూడండి, ఇంకా మనం ఏదైనా సపోర్ట్ దొరికితేనే ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో నుంచి ఉంటాం, అక్కడ మనకి ఏదైనా సపోర్ట్ దొరికిందనుకోండి అది పట్టుకుని ఉంటాం, భయం లేదు. ఫోటో దిగాలని ఆశపడతాం, వీడియో తీసుకోవాలని ఆశపడతాం, కానీ పడతామనే భయం ఉంటుంది. కానీ అక్కడ ఏదైనా పోల్ ఉన్నా, ఏదైనా సపోర్ట్ ఉన్నా పట్టుకుంటే మనకి ధైర్యం వస్తుంది. సో అలాగే మన జీవితంలో దేవుడు మనం పట్టుకున్నాడు, మనిషి కాదు పట్టుకున్నది, దేవుడు పట్టుకున్నాడు కాబట్టి మన జీవితంలో భయం ఎందుకు? సో కాబట్టి ఇటువంటి తెలియని భయాలు మన జీవితంలో ఉండడానికి ఎంత మాత్రం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి ఆ రీతిలో మనం ఉండాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 5th one ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం. Psalms 23:4లో చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి కీర్తన కదా. ఎంత అద్భుతంగా ఉంటాయంటే సామెతలు క్షమించండి, ఈ కీర్తనలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే 23వ కీర్తన నాకు తెలిసి అందరికీ వచ్చి, ఎందుకంటే బైబిల్ చదవాలనుకున్నప్పుడు మనసులోకి వెళ్ళి ప్రభువానికి స్తోత్రం, యెహోవా నా కాపాడని మనం చదువుకుంటాం. చిన్నప్పుడు మన సండే స్కూల్ ఎక్కువ నేర్పిస్తారు కదా. 23:4లో చూసినట్టయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరువు నీ దండమును ఆదరించు. ఎంత అద్భుతమైన మాట. దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు ఎంతో బలవంతుడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. అసలు తన ఏజ్లో చేయాల్సిన యుద్ధమే కాదు, అటువంటి యుద్ధం చేసిన దావీదు అంత బోల్డ్గా చెప్తున్నాడు అంటే ఎంత ధన్యత. అందరి జీవితంలో ఏదో సమయంలో వచ్చే భయం ఈ భయం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది, ఒక ఎండింగ్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడో రావాల్సిన భయం మన జీవితంలో
ఇప్పుడే రాకూడదు. చూడండి, ఇప్పుడు కరోనా టైం వచ్చిన తర్వాత కరోనాలో ప్రతి ఒక్కరు ఏలుబడి చేసిన భయం అనమాట. ప్రతి ఒక్కరి జీవితాన్ని, మొత్తం ప్రపంచ స్థితిని, మనుషుల ఆలోచన స్థితిని మొత్తం మార్చేసింది. ఎవరైనా ఊహించారు కరోనా వస్తుందని? కానీ చాలామంది కుటుంబాలను కోల్పోయారు, ఎన్నో జరిగినాయి. అవన్నీ మనం ఊహించలేం అనమాట. కానీ అప్పుడు ఎక్కువగా మనిషిని ఏలుబడి చేసిన భయం మరణ భయం. గతించిన దినాల్లో ఆ వచ్చిన కరోనా చాలా భయంకరంగా చేసింది. దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదుని చంపాలని అనేక సార్లు ఎవరు చూశారంటే దావీదుని చంపాలని సౌలు చాలాసార్లు చూశాడు. తను రాజుగా ఉన్నాడు, తన రాజుగా ఉన్న కింగ్డమ్కి తను ఒక గొప్ప ఫైటింగ్ చేసి ఇప్పుడు తన రాజు కింద ఉంటే మరి తిని నష్టపోతాడు కదా. ఇప్పుడు చూడండి, ఎలాన్నా ఇప్పుడు రాజులు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నా తర్వాత నా పిల్లలు ఉండాలి, నా తర్వాత నా సంతానం ఉండాలి అనుకుంటారు. కానీ బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి అద్భుత కార్యం జరిగించాడు. తన ముందు జై జై అని చెప్తుంటే, దావీదుకు చేయమని చెప్తుంటే వాళ్ళు అతను చాలా మనసులో దేవుని కలిగి ఉండి దేవుని అభిషేకం పొంది కూడా చాలా వారలేని తనంతో నిండిపోతాడు. అందుకని దావీదుని చంపాలని చూశాడు. దావీదు ఎంతగానో తప్పించుకున్నాడు. దావీదు ఒకడు గుర్తించుకోవాలి, దావీదు యుద్ధం చేయగలడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు కూడా అభిషేకం పొందినాడు. దేవుడు కూడా తను చంపడానికి అవకాశం ఇచ్చాడు. కానీ దావీదు యోచించుకున్నది ఏంటంటే, ఇతను దేవుని చేత అభిషేకింపబడిన వాడు, నేను తనను ముట్టనని దావీదు తప్పించుకుంటేనే తిరిగాడు. కాబట్టి ఈ పరిస్థితిని మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే హిజ్కియా మనందరికీ తెలుసు కదండి, రాజు అయిన హిజ్కియా. అతని జీవితంలో ఈ మరణ భయం అనేది వచ్చింది. మన జీవితంలో కూడా వస్తుంది. మనం చెప్పాలి ఏంటంటే, మనం బ్రతికిన నాళ్ళు దేవుడి కోసం బ్రతకాలన్న ఆశ మన జీవితంలో ఉంటే ఈ మరణ భయం మన జీవితంలో రాదు. ఏ రీతికి వస్తుందో మనకు తెలియదు. కంప్లీట్గా చూస్తే హిజ్కియా జీవితంలో మరణ భయం వచ్చింది. కానీ తను ఏం చేశాడంటే, తను కృంగిపోలేదు, తను ఏమీ అవ్వలేదు. కాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే ఆ మరణ భయం అనేది వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మోకరించాడు. దేవుడు అద్భుతమైన కార్యం తన జీవితంలో మనందరికీ తెలుసు కదా. తాను మరణిస్తానని ఒక ప్రవక్త ద్వారా హెచ్చరింపడ్డాడు. దేవుడు నిన్ను ప్రిపేర్ అవ్వమన్నాడు, దేవుడు నువ్వు మరణిస్తావని అనుకున్నప్పుడు దేవుడు వెంటనే కలుగు చేసుకొని దేవుడి సన్నిధిలో వెంటనే, అంటే మరుక్షణం లేట్ చేయలేదు, వెంటనే ప్రవక్త ద్వారా హెచ్చరింపడ్డాడు. దేవుడు నువ్వు మరణిస్తావని చెప్పాడు. నువ్వు అంతా ప్రిపేర్ అవునప్పుడు దేవుడి సన్నిధిలో మోకరించాడు. మళ్ళా ఆ దేవుని ఆన్సర్స్ ఎంత ఫాస్ట్గా ఉంటాయంటే మనకు ఆన్సర్స్ రాలేదనుకుంటాం. వెంటనే ఆ ప్రవక్త ఇంకా తన గుమ్మం కూడా దాటలేదు, ఆ మెట్టెలు, రాజ్యపు మెట్టెలు దిగుతుండగానే మరలా ఆన్సర్ వచ్చి దేవుడు నీకు ఇంకో 8 years ఆశించాడు అంటాడు. ఎంత ధన్యత అండి. మన జీవితంలో కూడా ఈ మరణ భయం అనేది వస్తుంది ఖచ్చితంగా. దేవుని కలిగిన మన జీవితాలు ఈ భయం రావడానికి ఎంత మాత్రం వీల్లేదు. చివరిగా ఫైనల్గా మనం ఇది కన్క్లూజ్ చెప్పుకొని మన యొక్క ముగించుకుందాం. ఫైనల్గా మన జీవితంలో ఇన్ని భయాలు ఉన్నాయి కదా, కానీ మన జీవితంలో కంప్లీట్గా ఉండవలసిన భయం తీర్పు భయం ఏంటంటే జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ భయం ఖచ్చితంగా అందరిలో ఉండాల్సిన భయం, ఉంటున్న భయం కూడా అందరికీ ఉండాల్సిన భయం. ఎందుకంటే నీవు ఎలా ఉన్నావు, నీవు ఎలా జీవిస్తున్నావు, నీవు ఎలా నడుస్తున్నావు అనేది నీకు తెలుసు. ఎందుకంటే మనిషికి నీ హృదయం తెలియకపోవచ్చు, దేవునికి నీ హృదయం తెలుసు. కాబట్టి నిన్ను ఒకసారి పరీక్షించుకోవాలి. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు నీ హృదయాన్ని చూడగలడు అనే ఆలోచన, భయం నీలో ఉండాలి. నీవు జీవించిన విధానాన్ని బట్టి నీవు తీర్పును నిలబడతావు లేదో నువ్వు గ్రహించుకోవాలి. నీవు జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి నీ జీవితం ఆధారపడుతుంది. నా దేవుడికి నా జీవితాన్ని ఇచ్చేసాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని కోసం జీవిస్తున్నాను అని అనుకుంటే ఓకే, దట్స్ పర్ఫెక్ట్. కానీ కాకపోతే నువ్వు చేసే మిస్టేక్స్ నీకు ఎవ్వరూ తెలియదు అని అనుకుంటా. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. మనం సృష్టించిన వాడు మన హృదయం చూడలేదండి. ఆయన ప్రతి క్షణం మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. సో కంప్లీట్గా అందుకనే 1 John chapter 1 and verse 4:18 చూసినట్లయితే, ఇది చూసుకుని ముగించుకుందాం. 1 John 4:18 చూసినట్లయితే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయం వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. అంటే నీ జీవితంలో కంప్లీట్గా లేనిపోని భయాలు, నేను తీర్పులో నిలిచుంటాను, నేను తీర్పులో నిలబడతానన్న భయం ఉందంటే
నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమ దేవుళ్ళు సరిగ్గా లేవు. నీ నడవడిక సరిగ్గా లేదు. నీ నడవడిక నిజంగా సరిగ్గా ఉంటే నీవు దేవుడిచ్చే దండన స్వీకరిస్తావు. అంటే దేవుడు కొన్నిసార్లు మనం సరి చేయడానికి చూస్తాడు. ఇప్పుడు ఒక బంగారం ఉంది, ఆ బంగారం గోల్డ్ రావాలంటే ఒక గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు మనకి ఒక గోల్డ్ ఒక ముద్దలుగా లేదా ఒక బిస్కెట్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. సో అవి మనకి ఇచ్చేసి మీరే డిజైన్ చేసుకొని ఇచ్చేస్తే మనల్ని చేసుకుంటే మనకు రాదు. ఒక బంగారం ఒక మనకి నచ్చిన డిజైన్ ప్రకారం రావాలంటే ఆ గోల్డ్ ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, రింగ్స్ అవ్వచ్చు, చైన్స్ అవ్వచ్చు, వాటిని కరగదీయాలి, అవి అగ్నిలో వేయబడి పొట్టములో వేసి కాల్చబడాలి, వాటికి నచ్చిన డిజైన్ దాని మీద డైమండ్స్ పెట్టి పొతికి దాన్ని చక్కగా చేసి ఆ షెల్ఫ్లో పెట్టినప్పుడు మనం తీసి దాన్ని పర్చేస్ చేసుకుంటాం కొన్ని సందర్భాలప్పుడు. అంటే అది శ్రమ గుండా వెళ్తుంది, ఇబ్బందులు గుండా వెళ్తుంది, కొట్టబడుతుంది, నలగొట్టబడుతుంది, కట్ చేయబడుతుంది, ఎన్ని విధాలు వెళ్ళినప్పుడు ఒక చక్కటి అమూల్యమైన రూపంలో అది వస్తుంది. మన జీవితంలో కూడా ఈ తీర్పు భయం అనేది ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపించినప్పుడు అది మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, దేవుడిని విడిచిపెట్టవచ్చు కూడా అనుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు నిత్య రాజ్యంలో ఉండాలి, నువ్వు తీర్పులో నిలబడకూడదు, దేవుడితో ఎత్తబడాలన్న ఆలోచన దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉంటాడు. కంప్లీట్గా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీకు జీవాన్ని ఇచ్చినవాడు దేవుడు. కాబట్టి ఆ జీవనదాతకి కంప్లీట్గా మనం క్లియర్గా ఒక సెంటెన్స్ ఉన్నట్లయితే జీవాన్ని ఇచ్చిన దేవునికి ఆ జీవనదాతకు మనం లెక్క అప్పచెప్పాలంటే జీవితాన్ని ఇచ్చిన జీవనదాతకు మనం లెక్క చెప్పాలన్న ఆలోచన మన మైండ్లో ఉండాలి. ఈ ఆలోచన పెట్టినట్టు బ్రతికితే ఖచ్చితంగా మనం రాంగ్ స్టెప్ అనేది మనం ఖచ్చితంగా పోయాం. కాబట్టి ఈ రీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రీతిగా ఉండాలి. కంప్లీట్గా ఒకసారి అందరూ మనం దేవుని వైపు చూద్దాం. ఒక్కసారి అందరూ దేవుని వైపు చూసి ఒక్కసారి చిన్నగా చూసుకుని మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రభు, కొన్నిసార్లు నేను ఈ యొక్క భవిష్యత్తు గురించి భయపడ్డాను ప్రభు, అనేక సార్లు ఓటమి గురించి భయపడ్డాను ప్రభు, ఒంటరిగా ఉండడానికి భయపడ్డాను, తెలియని భయం నేను భయపడ్డాను, మరణ భయం మన జీవితంలో వచ్చింది, అంతేకాకుండా తీర్పు భయం కూడా నా జీవితంలో వచ్చింది. కానీ నాయన, నా జీవితం నీ చేతిలో ఉంటే సేఫ్, నా జీవితం నీ నడవడికలో ఉంటే అది సేఫ్. కాబట్టి నా జీవితాన్ని సంపూర్ణంగా ఇప్పుడు వరకు ఈ భయాలు నా జీవితాన్ని ఏడుబడి చేసినాయి, ఈ భయాలనే ఈ ఫియర్స్ అనేవి నా జీవితాన్ని రూల్ చేసినాయి. కాబట్టి నేను ఇక నుండి ఈ రీతిగా ఉండకుండా కంప్లీట్గా నీ మీద బేస్ అయ్యి నీ మీద డిపెండ్ అయ్యి నా జీవితంలో వచ్చిన ఈ భయాలకి నీ వాగ్దానాలు చదివినట్లయితే అనేక విషయాలు నేను విన్నాను ప్రభు. ఈ భయాలు నా జీవితంలో ఇప్పటివరకు ఉన్నట్లయితే నన్ను క్షమించండి, ఈ భయాలు నా జీవితంలో ఇప్పటివరకు నన్ను ఏలుబడి చేసి నన్ను క్షమించండి దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి మనందరం దేవుని చూద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయోన్నతమైన నామానికి వేలాది వందనం స్తోత్రం చెల్లించుకున్నాం. నా యొక్క ఉదయకాల సమయం మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. అవును తండ్రి ప్రభా, నా జీవితంలో మా జీవితంలో కొన్నిసార్లు అయినా ఈ భయాలు మా జీవితంలో ఎన్నో భయాలు ఉన్న, ప్రాముఖ్యంగా ఈ యొక్క 6 భయాలు అనేవి మా జీవితంలో ఉన్నాయేమో ప్రభువా. కొన్నిసార్లు ఒంటరిగా నిన్ను కలిగి ఉన్నా, కాకపోతే ఈ లోకాన్ని బట్టి నాకెవరూ లేరనుకున్న ఉద్దేశం ఉన్నాయేమో. నీ చేతిలో మా భవిష్యత్తు మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావు, కానీ అయినను మా జీవితాన్ని సమర్పించి కూడా ఆ యొక్క భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. అలాగే మా జీవితంలో కొన్నిసార్లు ఏదో తెలియని భయాలు, మా జీవితంలో కొన్నిసార్లు ఏదో తెలియని ఆలోచన ద్వారా ఏర్పడిన భయాలు, తీర్పు భయాలు, ఎన్నో భయాలు మా జీవితాన్ని రూల్ చేస్తున్నాయి. తద్వారా వీటికి అవకాశం ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నాం, మేము ఓటమి గుండా వెళ్తున్నాం. కాబట్టి మేము ఉండకూడదని ప్రతి ఒక్కరు మన జీవితంలో మనం ప్రార్థన చేసుకునే రీతిగా దేవుణ్ణి అడగాలి. ప్రభు, మరి సమయం ముందు ఎవరైతే ఇటువంటి విధాలైన భయాలతో ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ వాక్యం విన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ వారి జీవితాల్లో ఈ భయాలనే ఉండుంటే ఖచ్చితంగా వారు నీ వాగ్దానాల చేత వారు సరిచేయబడి నీ వాగ్దానాలు నమ్మదగినవి కనుక వారి జీవితంలో వాటిని భద్రపరుచుకుంటూ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నేను కలిగి ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఉన్నాడు, నా భవిష్యత్తు దేవుని జీవితం ఉంది, నా జీవితం దేవుని చేతిలో ఉంది, కాబట్టి నేను క్షేమంగా ఉంటాను, నా భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది, నేను తీర్పులో నిలబడను, ఎత్తబడే గుంపులో నేను ఉంటాననే
ధైర్యం కలిగి ఉండే గొప్ప కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మీరు జ్ఞాపకం చేసుకున్న ఎవరైతే స్టడీస్ చదువుతున్నారో, ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ స్టడీస్లో కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని మీరు దయచేయండి. మరి అలాగేనైనా వారు జాబ్స్ చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. వారి జాబ్స్లో నీ కృపణ దయచేయండి, నీ యొక్క భద్రతను దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మీరు జ్ఞాపకం చేస్తున్న వారి జీవితాలు మరి నాయన ఎంతో సమయం ఉన్నప్పటికీ, అనేక మందికి సమయం ఉన్నప్పటికీ వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ వీరికి ఇచ్చిన సమయాన్ని ఈ రీతిగా సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి వీరికి బ్లెస్సింగ్స్ దయచేయండి, దీవెనలు దయచేయండి, నీ కృప దీవెనలు సమృద్ధిగా దయచేయండి. ప్రాముఖ్యంగా నిన్ను ప్రేమించేవారిని, నేను వెంబడించేవారిని, నీ పైన ఆధారపడేవారిని, నీతో నడిచేవారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు కనుక మరి ఈ సమయంలో వీళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నారు కాబట్టి వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించారు. వారు ఏదైతే కోరుకుంటున్నారో అది నీ ఉద్దేశానుసారంగా, నీ చిత్తానుసారంగా మీరు వారికి అనుగ్రహించండి. వారు నీకు వెచ్చించిన ఈ సమయాన్ని నూరంతల ఆశీర్వాదం కింద వారికి అనుగ్రహించండి. మరి విన్న వాక్యాన్ని మేము మరిచేవారంగా కాకుండా మా జీవితంలో దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకొని ఆయన తగిన సమయం తగిన రీతిగా మా ఆధ్యాత్మిక జీవితానికి, మా స్పిరిచువల్ లైఫ్కి ఇది ఉపయోగపడే రీతిగా మేము వేసే అడుగు, ఏ అడుగు వేస్తున్నామో, ఏ రీతిగా నడుస్తున్నామో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ విన్న వాక్యం మా హృదయం భద్రపరచుకొని నీకు నమ్మకంగా జీవించే కృపణ దయచేయమని, నీకు సాక్షులు ఉండే కృపణ దయచేయమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.